హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒక్కసారి చూడు యూట్యూబ్ ఛానల్. కెరీర్లో ఫస్ట్ టైం స్పై థ్రిల్లర్తో కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 29 అంటే ఈ రోజున థియేటర్లోకి వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. తెల్లవారుజామునే సోషల్ మీడియాలో డెవిల్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఈ సినిమా బాగుందని డెవిల్ కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా డెవిల్ విడుదలకు ముందే పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్తో మరింత హైప్ పెంచేశారు మేకర్స్. దీంతో ఈ సినిమాను చూసేందుకు నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. కెరీర్లో ఫస్ట్ టైం స్పై థ్రిల్లర్తో కథతో ప్రేక్షకులకు ముందుకు వచ్చేసిన కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమా థియేటర్లోకి వచ్చేసింది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతూ ఉన్నారు. తెల్లవారుజామునే సోషల్ మీడియాలో డెవిల్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఈ సినిమా బాగుందని డెవిల్ కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు బీజిఎం హైలైట్ అని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఎంట్రీ అదిరిపోయిందని, మాస్ ఊచకోత అంటున్నారు. డెవిల్ సినిమా గురించి ట్విట్టర్లో పంచుకుంటున్నారు తమ అభిప్రాయాలను. డెవిల్ సినిమా అద్భుతంగా ఉందని, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు ఉన్నాయట. డెవిల్ అంటే కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షోని, బీజిఎం నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. కళ్యాణ్ రామ్ మాస్ వచ్చుకొత బ్లాక్ బస్టర్ హిట్ బొమ్మ అని కన్ఫామ్ అంటున్నారు. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ విజయ పథాన్ని కంటిన్యూ చేస్తున్నాడని ట్వీట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుందని, ఇక సెకండ్ హాఫ్ మాస్ అంటున్నారు. మొత్తానికి బాక్స్ ఆఫీస్ వద్ద డెవిల్ ఓచకోతే సినిమా సూపర్ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ మీదే నడుస్తుందని, సెకండ్ హాఫ్ ట్విస్ట్లు, టర్న్స్, చిల్ మూమెంట్స్ ఉంటాయని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కంటే ద్వితీయనే బాగుందంట. కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అంటున్నారు. గుడ్ థ్రిల్లర్ కమర్షియల్ మూవీ అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.